న్యూస్ చూస్తున్నాం. మరొక సినిమా తారకు సంబంధించినటువంటి ఒక అక్రమ నిర్మాణ నోటీస్ అందాయి. త్వరలో మీరు కనుక ఈ నిర్మాణాన్ని మీకు కూల్చివేయకపోతే మేమే కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఏకమామిడి దగ్గర సినీ నటుడు అలీకి కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ వ్యవసాయ భూమిలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నాడు అలీ. అయితే ఆ నిర్మాణానికి సంబంధించి అక్రమం అంటూ ఇప్పటికే ఒకసారి నోటీసులు కూడా జారీ చేశారు. ఎమ్మిడికాయ పంచాయతీలో ఈ సంబంధించిన ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది అలీకి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిలో. అయితే ఇప్పటికే ఈ నెల 5వ తారీఖున ఒకసారి నోటీస్ ఇచ్చారు, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి ఈ నెల 22న మరోసారి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. మీరు కనుక ఈ నోటీసులకు రెస్పాండ్ కాకపోతే, మీకున్నటువంటి ఆ పర్మిషన్స్ చూపించకపోతే డెఫినెట్గా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో సంచలనంగా మారినటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వారు అధికులైనా లేదంటే కింది వర్గాలైనా ఎవరైనా ఒకటే విధంగా చూడాల్సి ఉంటుందంటూ హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు వికారాబాద్ జిల్లా అది హైడ్రా పరిధిలోకి రాకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాబట్టి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎమ్మిడికాయ గ్రామంలో వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్న అలీకి సంబంధించి అక్రమ నిర్మాణంగా గుర్తించింది గ్రామ పంచాయతీ సిబ్బంది. ఇంత నోటీసులు జారీ చేశారు. మరి నోటీసు సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఇదివరకు ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేరు. ఇక మరోసారి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు రెండవసారి నోటీసులు ఇవ్వడం ఆయనకి. సో ఈసారి కనుక స్పందించకపోతే డెఫినెట్గా ఆ నిర్మాణాన్ని కూల్చివేయబోతున్నారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలీకి సంబంధించి ఆయన అక్కడ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏం రెస్పాండ్ అవుతున్నారు? అక్రమం ఆయన నిజంగానే నిర్మించదలుచుకుంటే కనుక అది పర్మిషన్ లీగల్ భూమి అనుకున్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాల్సింది. కేవలం ఆ నిర్మాణానికి పర్మిషన్ లేకపోవడం కారణంగా నోటీస్ అందాయా, లేదంటే దగ్గరలో ఏదైనా చెరువు కానీ ఇతర కుంట కానీ ఏదైనా ఉందా? ఎస్ మనోజ్, సినీ నటుడు కమెడియన్ అలీకి స్థానిక రెవెన్యూ అధికారులు, దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, ఫామ్ హౌస్లు అంటూ నోటీసులు ఇచ్చారు. అయితే మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, హైడ్రా చేపడుతున్న చర్యల నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణ కూల్చివేతల పర్వం హైడ్రా కొనసాగిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్న కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో పాటుగా ఇటు గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నవాబ్పేట మండలంలోని ఏకమామిడి గ్రామంలో సినీ నటుడు అలీకి సంబంధించిన దాదాపు 5 నుంచి 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, అందులోనే ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ఫామ్ హౌస్ అనేది నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారన్నట్టుగా అధికారులు గుర్తించారు. మరి గతంలో అధికారులు నిర్మించిన సందర్భంలో ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, కానీ ఇప్పుడు మాత్రం అప్రమత్తమయ్యారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహాలోని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భాగంగానే అక్రమ నిర్మాణాలపైన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఏకమామిడికి సంబంధించి అలీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి ఈ నెల 5వ తేదీన అలీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు నోటీసులు ఇచ్చారు. అందులో ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. మరి అలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా అవి అక్రమ నిర్మాణాలే, వాటిని వెంటనే ఆపివేయాలి, నిలిపివేయాలి, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూడా వెంటనే కూల్చివేయాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే అధికారికంగా అధికారులు నోటీసులు ఇచ్చే పర్వంలో ఒక 15 రోజుల క్రమంలో మరో నోటీసు ఇస్తారు. అందులో భాగంగానే 2 సార్లు నోటీసులు ఇష్యూ చేశారు. మరి అలీ ఫామ్ హౌస్ ఖచ్చితంగా అక్రమ నిర్మాణం తెలితే 2 నోటీసుల అనంతరం ఖచ్చితంగా అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యదర్శి అధికారులు కూడా దాన్ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి అలీ ఫామ్ హౌస్ విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయిగా అలీ అక్రమ నిర్మాణాలను తేలితే మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు అలీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అలీ మాత్రం ఎలాంటి స్పందించలేదు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు తేలితే మాత్రం అధికారులు, రెవెన్యూ అక్కడ కేవలం నిర్మాణానికి పర్మిషన్స్ లేవనేది ప్రధాన ఆరోపణ, ప్రధానంగా వారు చేస్తున్న అలిగేషనా, లేదంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు మీరు చెప్తున్న ప్రకారంగా అక్కడ వ్యవసాయ క్షేత్రం ఉంది, వ్యవసాయం సుమారుగా 10 నుంచి 10 ఎకరాల భూమి ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి అక్కడెక్కడైనా చెరువు, కుంట లాంటివి ఇంకేదైనా ఉన్నాయా? కేవలం ఆ ఒక్క బిల్డింగ్ పర్మిషన్ లేనట్టు కారణంగానే నోటీస్ ఇచ్చారా? ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్లలో వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూడా అది ప్రైవేట్ భూమి అయినప్పటికీ నిర్మాణాలకు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో
మండల స్థాయిలో అధికారికంగా వాళ్ళు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చెరువులు కుంటలు లేకపోయినా కూడా ప్రభుత్వ స్థలం కాకపోయినా అది పూర్తిగా అలీకి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం అయినప్పటికీ, ఆయన ప్రైవేటు పట్టా భూమి అయినప్పటికీ అందులో నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. అటు 111 జీవో పరిధిలో ఉంటే మాత్రం, అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి 111 జీవో పరిధిలో ఉంటే మాత్రం 10% మాత్రమే నిర్మాణాలు చేపట్టాలనే నిబంధన ఉంది. కానీ ఈ అలీ వ్యవసాయ క్షేత్రంలో అసలు ఆయన చేస్తున్నటువంటి ఆ ఫామ్ హౌస్ నిర్మాణం మీద పూర్తిగా అసలు అనుమతులు లేకుండా, సొంతంగా ఆయన ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇలాంటి అనుమతులు లేకుండా మీరు ఫామ్ హౌస్ నిర్మిస్తే దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మొదటి విడత 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. దానికి స్పందించకపోవడంతో 15 రోజుల అనంతరం మరో నోటీసును కూడా అధికారులు ఇష్యూ చేశారు. మరి ఈ నోటీసులకు అలీ స్పందించకపోతే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు తన భూమిలో నిర్మాణాలు చేపడుతున్నా కూడా అనుమతులు లేకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా సినీ నటుడు అలీ ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ సాగర్. సో సినీ నటుడు అలీకి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది ఒకటి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఏక్మామిడి ప్రాంతంలో ఉంది. అయితే ఆయనకు అక్కడ వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయ భూమిలో నేను ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆల్రెడీ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా ఆ ఫామ్ హౌస్ సంబంధించి నిర్మాణానికి, అంటే అక్కడ షెడ్ కానివ్వండి, లేదంటే ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వితౌట్ పర్మిషన్ ఇల్లీగల్గా నిర్మించారనేది ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది గుర్తించి 15 రోజుల క్రితం కూడా ఒకసారి నోటీసులు జారీ చేశారు. మరోసారి 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ 2 సార్లు నోటీసు జారీ అయ్యి కానీ అలీ మాత్రం ఎక్కడ స్పందించలేదు. అక్రమ నిర్మాణం అని చెప్పి కరాఖండిగా అధికారులు తేల్చేశారు. కానీ అలీ మాత్రం స్పందించలేదు. ఆఫ్ కోర్స్ అదైనా సొంత వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ భూమి అయినా చాలా ఆయన పరిధిలో కట్టుకున్నప్పటికీ దానికి పర్మిషన్స్ మాత్రం తప్పనిసరి. సో పర్మిషన్ లేకపోవడం కారణంగానే అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఇప్పుడు ఆయన పైన కేవలం ఫైన్ వేసి వదిలేస్తారా, తిరిగి పర్మిషన్ తీసుకుంటాడా, లేదంటే ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. వికారాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి అది హైడ్రా పరిధిలోకి రాకపోవచ్చు. డెఫినెట్గా రెవెన్యూ అధికారులు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి రెవెన్యూ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని మనం దీనికి సంబంధించి అలీ ఫామ్ హౌస్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆయన బర్త్డే వేడుకలను కూడా గతంలో ఒకసారి ఆ ఫామ్ హౌస్లో నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఆ వీడియోలన్నీ కూడా ఆయన గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో ఒక ఫామ్ హౌస్ నిర్మాణం అయితే చాలా భారీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది అక్కడ. ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు గుర్తించారు. కన్స్ట్రక్షన్కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. సో దానికి సంబంధించి నోటీసులు జారీ చేసినా కూడా అలీ స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి మరొకసారి కూడా ఆ నోటీసులు జారీ చేశారు. ఈసారైనా అలీ స్పందిస్తారా, లేదంటే లేని ఎడల కేవలం ఆయనకి ఫైన్ వేసి వదిలేస్తారా, లేదంటే నిజంగానే నిర్మాణాన్ని కూల్చివేస్తారా మాత్రం చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.